హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనం చూసినట్లయితే బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్లో ఒక గ్రేట్ రెవల్యూషన్ అయితే రావడం జరిగింది. 2026-27 నుంచి ఒక అద్భుతమైనటువంటి చేంజ్ అనమాట. ఇంతవరకు కన్ని విని ఎరుగినటువంటి రీతిలో ఐబీపీఎస్ ఒక న్యూ ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ యొక్క ఇనిషియేటివ్ ఏంది, దీనివల్ల మనకు ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం చర్చించుకుంటాం. ఎందుకంటే ఇంకా చాలా మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలదలుచుకున్నారో వాళ్ళందరికీ మాత్రం ఇది చాలా అద్భుతమైనటువంటి న్యూస్ అనమాట. ఒక కొత్త రెవల్యూషనరీ అనమాట, ఒక కొత్త ఇనిషియేటివ్ అనమాట. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ 100కు 200% నిజమైనటువంటి న్యూస్ అనమాట. ఇది మాత్రం చాలా గ్రేట్ చేంజ్, గుడ్ న్యూస్ ఫ్రమ్ ఐబీపీఎస్. రియల్గా ఇది చెప్పాలంటే ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉన్నాను అనమాట, ఎందుకు ఇది పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదంటే, మనం ఎస్ఐ ఎగ్జామ్ రాస్తాం, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తాం, పేపర్ బయటకు వస్తుంది. ఎస్ఎస్ ఎగ్జామ్ రాస్తున్నాం, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, పేపర్ మనకు రెస్పాన్స్ షీట్ బయటకు వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మన ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు రాస్తున్నాం, ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ బయటకు వస్తూ ఉంది. మీరు ఏమి వచ్చింది క్వశ్చన్, మనం ఏం రాసినాము, ఎక్కడ పోయింది, తిరిగి దాంట్లో తప్పేమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి కూడా మనం ఇది పలానా క్వశ్చన్ తప్పు ఉంది, మాకు కరెక్ట్ చేయండి అనేసి మనం చెప్తున్నాం, ఓకే చేస్తున్నారు. అన్ని రకాల రైల్వే ఎగ్జామినేషన్స్కు రెస్పాన్స్ షీట్ వస్తూ ఉంది. కానీ ఒక ఐబీపీఎస్కి మాత్రం, ఎస్బీఐ మాత్రం, అంటే బ్యాంక్ ఎగ్జామినేషన్స్ పరంగా మనకు రెస్పాన్స్ షీట్ అయితే బయటకు రావడమే లేదు. క్వశ్చన్ ఇస్తున్నారు, దానికి ఆన్సర్ ఏముంది, అది మేము చేసింది కరెక్టా రాంగా, అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అనేది ఇంతవరకు మనకు తెలీదు. ఇప్పుడు ఆ యొక్క వార్త అంటే ఈ యొక్క మనం ఏ ఎగ్జామ్ అయితే రాసామో ఆ ఎగ్జామ్ ఇక మీదట రెస్పాన్స్ షీట్ రూపంలో మనకు మొబైల్కి రాబోతూ ఉంది అనమాట. ఇంకా సో దీన్ని బట్టి మనకు ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం, ఒక మెమరీ బేస్డ్ క్వశ్చన్ అని తీసుకుంటున్నాం తప్పితే, ఎందుకంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్నే అది మనం నిజంగా ఉంటుంది చెప్పండి. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ తీసుకుంటాం, ఇంగ్లీష్ ప్యాసేజ్ కనీసం ఒక 50 నుంచి 100 లైన్లు ఉంటుంది, అది మెమరీ బేస్డ్ రాసుకుని వస్తారా. సో ఇదంతా మనకి గతంలో ఏం జరిగిందంటే, ఇది ఉండొచ్చేమో అని గెస్ట్ చేసుకుని చెప్పడం తప్పితే అది రియల్ ఎగ్జామినేషన్ కాదు. ఇప్పుడైతే మాత్రం రియల్ ఎగ్జామినేషన్, మనం ఏమైతే రాసామో అదే పేపర్ యాజ్ ఇట్ ఈస్గా మనకు మొబైల్కి రాబోతూ ఉంది. దానివల్ల మళ్ళీ ఫర్దర్గా మనం ప్రిపరేషన్ కొనసాగించుకోవడానికి మనకు ఒక మంచి అద్భుతమైన అవకాశాన్ని ఐబీఎస్ కల్పించింది. అది కూడా కాదు, ఇంకోటి ఏమంటే ఇక్కడ సైకిల్ సిస్టమ్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక్కడ సైకిల్ తొక్కే సైకిల్ అనుకున్నారు మిత్రమా, కాదు. ఒక ఆర్డర్లో ఫస్ట్ ఏది నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత ఏంది సేమ్ వే రిజల్ట్ కూడా అలాగే ఇస్తబోతున్నారు. అడ్డదిడ్డంగా లేకుండా ఒక ప్రాసెస్ వేరే జరగబోతున్నారు. తర్వాత మోర్ ట్రాన్స్పరెన్సీ ఉండబోతా ఉంది. ఇక మీదట నేను చేసి కరెక్ట్ ఏమో తప్పేమో అవసరమే లేదు, యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా 2026-27 నుంచి రాబోతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ సైకిల్ కూడా జరగబోతూ ఉంది. దీన్ని చూస్తే ముఖ్యంగా ఇక మీద ప్రతి సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ అండ్ క్లరికల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఇదే చెప్పారు ఆల్రెడీగా. 16,000 ఉద్యోగాల పైసలకు నెక్స్ట్ ఇయర్ ఇస్తామని చెప్పేసి ఎస్బీఐ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక మీద ప్రతి సంవత్సరం కూడా మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పీఓ వస్తుంది, తర్వాత క్లరికల్ వస్తుంది. ఆ తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి రాబోతున్న ఐబీపీఎస్ పీఓ, తర్వాత ఐబీపీఎస్ క్లరికల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఆ తర్వాత వచ్చే మనకు ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ పీఓస్ అని క్లరికల్ రాబోతున్నాయి. సో ఇవి ఇక మీద ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీఓ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్, తర్వాత ఐబీఎస్ పీఓ, ఐబీఎస్ క్లరికల్, ఐబీఎస్ ఎస్ఓ, దెన్ రూరల్ బ్యాంక్స్ పీఓ, స్కేల్ 1 ఆఫీసర్ అండ్ రూరల్ బ్యాంక్స్ అసిస్టెంట్స్. ఇది మనకు ఎగ్జామ్స్ నోటిఫికేషన్లే వస్తాయి, ఎగ్జామ్స్లో జరుగుతాయి, రిజల్ట్ కూడా ఇదే ఆర్డర్లో ఇక మీద ఇవ్వబోతున్నారు. ఓకేనా. తర్వాత మనకు రెస్పాన్స్ షీట్ రాబోతూ ఉంది. మనకు మొబైల్కి రెస్పాన్స్ షీట్ రాబోతుంది. అంటే దానికి సొల్యూషన్ ఏముంది, దానికి ఆన్సర్ ఏముంది మనకు కనుక్కోలేం కదా. ఇప్పుడు అది రాబోతూ ఉంది. ఎక్కడైనా సరే తప్పు పోయిందంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. మీదట అయ్యా ఇది నేను రైట్ రాశాను, నువ్వు తప్పించావు, నా మార్క్ నాకు ఇవ్వని మనం కొట్టాడుకోవచ్చు. ఇది 100% ట్రాన్స్పరెన్సీగా జరగబోతోంది ఇక మీదట. తర్వాత ఇంతకుముందంతా మనకు మెమరీ బేస్డ్ పేపర్ పీఓ, మెమరీ బేస్డ్ పీఓ క్లరికల్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అక్కడ మీద అన్నీ లేదు,
ఒరిజినల్ పేపర్ మనం చూడబోతున్నాం మీదట. సో ఒరిజినల్ పేపర్ మనం చూడబోతున్నాం. సో రిజల్ట్స్ కూడా మనకు ఒక ఆర్డర్లో రాబోతున్నాయి, ఒక ఆర్డర్ రాబోతున్నాయి. కాబట్టి బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం చాలా చిన్న అద్భుతమైన అవకాశం. అది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనకు వేకెన్సీ భారీగానే వస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడు 10,000 వరకు వస్తాయి. ఐపీఎస్ క్లరికల్ ఎత్తుకున్న 10,000, అన్ని రకాలు ఎత్తుకుంటే ప్రతి సంవత్సరం మనకు మినిమం మనకు 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు ఇక బ్యాంకింగ్ రంగం కల్పిస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా, మీ యొక్క ప్రిపరేషన్కు ఇప్పుడే పదును పెట్టండి. వచ్చిన తర్వాత అయితే కష్టమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కావాల్సిన మెయిన్ ప్రాక్టీస్. సో ఇక్కడ నాలెడ్జ్తో అంత అవసరం లేదు, కానీ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో మరి ఇప్పటికి అన్ని ఎగ్జామ్స్ ముగిసిపోయినాయి కాబట్టి డీలా పడిపోకుండా ఇది మనందరి కోసం ఈ యొక్క చేంజెస్ రావడం జరిగింది. కాబట్టి ఎందుకు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, మా యొక్క పేపర్ మాకు ఇవ్వండి, రెస్పాన్సిబిలిటీ మాకు బాగుంటుంది అనేసి. మొత్తానికైతే మాత్రం మనకు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. ఇదంతా మనకు పిఐబి నుంచి మనకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక చేంజెస్ అన్నీ కూడా, సో ఎటువంటి చేంజెస్ అన్నీ అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే పిఐబి వెబ్సైట్కి వెళ్ళేసి ఈ యొక్క చేంజెస్ని మీరు చూడొచ్చు. అయితే మాత్రం సో 2026లో రాబోతూ ఉంది. మరి నూతన సంవత్సరం సందర్భంగా మనకు బ్యాంకింగ్ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి అద్భుతమైన అవకాశం రాబోయింది. కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కొరకు, మరిన్ని క్లాసెస్, ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్ నందు కొరకు మనకు ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీకు ఏమైనా కోచింగ్ కావాల్సి ఉంటే ఆఫ్లైన్ కోచింగ్ టర్నింగ్ పాయింట్ కడపకు రావచ్చు, హాస్టల్ వసతి కూడా ఉంది. మరి ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి కూడా మీరు మనకు కోర్స్ కూడా చేయవచ్చు. మరి కొత్త సంవత్సరంలో ఉత్తమ్ అకాడమీ నుంచి కూడా మీకు అద్భుతమైనటువంటి ఆన్లైన్ క్లాసెస్ అయితేనేమి, యూట్యూబ్ క్లాసెస్ అయితేనేమి, ఆఫ్లైన్ క్లాసెస్ అని అందించబోతున్నాం. మరి ఈ యొక్క అవకాశం అందరూ వినియోగించుకోండి. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, మరి లైక్ చేయండి. మరియు మన యొక్క ఈ యొక్క ఐబీపీఎస్ ఇనిషియేటివ్కు అందరం హ్యాట్స్ ఆఫ్ చేద్దాం. ఇంకా ఏమన్నా మనకు అవసరమైనట్టు కూడా అడిగి సాధించుకుంటాం. ఓకే, అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.